ఇక ఏపీ బీజేపీ మరో సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అదనపు సీటు ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకుంటుందా అని అనుమానం వ్యక్తమవుతోంది. పదాధికారుల సమావేశంలో సీట్లు అంటూ అరుణ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఏపీ బీజేపీ మరో సీటు కోరుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ అభ్యర్థుల లెక్క తేలక బీజేపీ తంటాలు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 6 లోక్సభ అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించింది. ఏపీ బీజేపీ మరో సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అదనపు సీటు ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకుంటుందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. పదాధికారుల సమావేశంలో సీట్లు అంటూ అరుణ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఏపీ బీజేపీ మరో సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ అభ్యర్థుల లెక్క తేలక బీజేపీ తంటాలు పడుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే 6 లోక్సభ అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించింది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. సంజన, ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి లోక్సభకు సంబంధించినటువంటి 6 అభ్యర్థులు కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ సీనియర్లు ఏదైతే బీజేపీకి సంబంధించి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకి సీట్లు రాలేదంటూ కూడా దానికి కారణం స్టేట్ అధిష్టానమే, బీజేపీ అధిష్టానమే కారణం అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సోము వీర్రాజుకి సీనియర్ ఆర్ఎస్ఎస్ మొదటి నుండి బీజేపీ నమ్ముకొని ఉన్నటువంటి సోము వీర్రాజుకి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి నేపథ్యంలో అతనికి కూడా సీట్ రానటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు జీవీఎల్ కి సంబంధించిన వ్యక్తికి కూడా సీట్ రాలేదు, అటు విష్ణువర్ధన్ రెడ్డికి కూడా సీట్ రానటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి 4 అభ్యర్థులు సీనియర్లకి ఇంతవరకు సీట్ రానటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 6 సీట్లకు సంబంధించి ఎక్కువ వలస నేతలకే అవకాశం ఇచ్చారని చెప్పి కూడా ఇప్పటికే విమర్శలు అయితే స్టేట్ అధిష్టానం పైన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జీవీఎల్ పూర్తి స్థాయిలో కేంద్ర పెద్దలతో ఎక్కువగా టచ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన సీటు ఆశించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ టీడీపీకి సంబంధించినటువంటి లోక్సభ మరో సీటు కావాలని చెప్పి కూడా కోరుతున్నట్లు తెలుస్తుంది. అయితే దానికి టీడీపీ నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దాదాపు 31 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, అటు పార్లమెంట్ 8 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ పొత్తులో వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అసమ్మతి సెగలు రాష్ట్ర వ్యాప్తంగా రేగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక పూర్తి స్థాయిలో ఆ బీజేపీ ఆశావాహులు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా రానున్నటువంటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా సంబంధించినటువంటి అభ్యర్థులుగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆశావాహులు ఎక్కువయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఆ దిశగానే ఆ బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే టచ్ లో ఉన్నటువంటి ఆ 4 నేతలకి మరి ఎలాంటి హామీ ఇస్తారు రానున్నటువంటి పరిస్థితుల్లో, మరి 2-3 రోజుల్లో కూడా ఇవాళ రేపట్లో కూడా టీడీపీ మిగతా సీట్లు కూడా ప్రకటించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి సీటు ఇస్తుందా లేదా మరి మరోసాట వీళ్ళకి అవకాశం ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.